ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. మన ఛానల్ వాట్సాప్ టెలిగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అక్కడ కూడా వచ్చి మీరు అన్ని అప్డేట్లు తెలుసుకోవచ్చు. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి. ఇక ఇవాళ మొట్టమొదటి పాయింట్ ఏమిటి అంటే అక్టోబర్ 3వ తారీఖు నుంచి కూడా అక్టోబర్ 12వ తారీఖు వరకు కూడా తిరుమల కొండపైన 9-10 రోజులు మీ అందరికీ కూడా తిరుమల శ్రీవారికి వార్షిక బ్రహ్మోత్సవాలు అనేవి నిర్వహించబడుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల సమయాల్లో భక్తులందరూ కూడా లక్షల మంది తిరుమల కొండపైన ప్రతిరోజు కూడా స్వామివారిని దర్శనం చేసుకుంటారు. ఇలాంటి సమయాల్లో చాలా ముఖ్యమైన 3 విషయాలు మీరందరూ తెలుసుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే అక్టోబర్ 3 నుండి 12వ తేదీ వరకు కూడా తిరుమల కొండపైన బ్రహ్మోత్సవాలు సందర్భంగా టీటీడీ యాజమాన్యం వారు శ్రీవారికి ఆర్జిత సేవలు, బ్రేక్ దర్శనాలు రద్దు చేయటం జరిగింది. అలాగే కొన్ని ప్రత్యేక ప్రవేశ దర్శనాలు అంటే మీకు ఇక్కడ నేను స్క్రీన్ పైన చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ చూసారా, బ్రహ్మోత్సవాల సమయంలో వయోవృద్ధులు, వికలాంగులు, ఎన్ఆర్ఐలు, చిన్న పిల్లల తల్లిదండ్రులు సహా అన్ని ఆర్జిత సేవలు మరియు ప్రత్యేక ప్రవేశ దర్శనాలు టీటీడీ రద్దు చేసింది. అర్థమైంది కదండి. ఎన్ఆర్ఐలు వీళ్ళెవ్వరు కూడా రాలేరు, ప్రత్యేక దర్శనాలు ఏవి కూడా ఉండవు. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏమిటి అంటే ఇక రూముల గురించి మాట్లాడినట్లయితే అక్టోబర్ 4 నుండి 12వ తారీఖు వరకు బ్రహ్మోత్సవాల సమయంలో టీటీడీకి ఎవరైతే వివిధ ట్రస్ట్లకి, పథకాలకి డొనేషన్ ద్వారా విరాళాలు ఇచ్చారో ఆ దాతలకు టీటీడీ వారు గదులు కేటాయించడం రద్దు చేశారు. అంటే రూములు మీరు బుక్ చేసుకోలేరు. అలాగే మిగతా మినహాయించే రోజుల్లో అంటే ఎప్పుడు అక్టోబర్ 4న ధ్వజారోహం, అక్టోబర్ 12న చక్రస్నానం జరిగే రోజుల్లో దాతలను అనుమతిస్తారు దర్శనానికి. అంటే డొనేషన్ కడతారు కదండి, ₹1,00,000 పైన, అలాంటి వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది అనమాట. మీరు అక్టోబర్ 4న 12వ చక్రస్నానం జరిగే రోజుల్లో కాకుండా మిగతా రోజుల్లో దర్శనానికి రావచ్చు. ఇది సెకండ్ పాయింట్ అండి. థర్డ్ పాయింట్ ఏమిటి అంటే మీరందరూ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే అక్టోబర్ 7వ తారీఖున రాత్రి 11 గంటల నుండి అక్టోబర్ 8వ తారీఖున అర్ధరాత్రి వరకు కూడా ద్విచక్ర వాహనాలు అంటే 2 వీలర్స్ని అనుమతించరు టీటీడీ యాజమాన్యం వారు. దానికి ముఖ్య కారణం ఏమిటి అంటే గరుడ వాహనం అనేది మీకు జరుగుతుంది కాబట్టి. మీరు ఇక్కడ చూడండి, నేను చూపిస్తాను మీకు. అక్టోబర్ 8వ తారీఖున సాయంత్రం 6:30 మీకు గరుడ వాహనం ఉంది. అందువల్ల ఒకరోజు ముందుగా అంటే అక్టోబర్ 7వ తారీఖున ఉదయం 11 గంటల నుంచే మరుసటి రోజు 8వ తారీఖు అర్ధరాత్రి వరకు కూడా ద్విచక్ర వాహనాలు తిరుమల కొండపైకి అనుమతించారు. ఎందుకంటే గరుడ వాహనం అనేది స్వామివారికి అత్యంత ప్రీతికరమైన వాహనము. సో మీకు ఈ షెడ్యూల్ కావాలి, ఏ రోజు ఏ సేవలు ఉంటాయి, అలాగే ఏ వాహనాల సేవల ద్వారా స్వామివారిని మనము దర్శనం చేసుకోవచ్చు అన్నది ప్రతి ఒక్కరికి కూడా ఈ షెడ్యూల్ కోసము తప్పకుండా మన ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్లోనైనా వాట్సాప్ టెలిగ్రామ్ లింక్ ఇచ్చాం కదండి, అక్కడైనా వచ్చి మీరు తెలుసుకోవచ్చు. సో మీ అందరికి అర్థమైంది కదండి. మరొక్క 1, 2, 3, 4 ఇంకొక 4 రోజుల్లో బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి. సో మీ అందరు తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే ఈ బ్రహ్మోత్సవాల సమయంలో కేవలము ₹300 దర్శనం టికెట్ ఉన్నవారు మాత్రమే స్వామివారిని కొండపైన దర్శనం చేసుకోవచ్చు. అలాగే సుప్రభాత సేవ ఉన్నవారు కూడా తిరుమల స్వామివారిని మీరు దర్శనం చేసుకోవచ్చు అండి. చాలామందికి తెలియదు, సుప్రభాత సేవ ఉన్నవారికి కూడా ఈ అవకాశం అయితే ఉన్నది. అలాగేనండి, తిరుపతి వచ్చి ఈ బ్రహ్మోత్సవాల 10 రోజుల్లో కూడా మీలో ఎవరైనా కూడా సర్వ దర్శనం టోకెన్లు తీసుకొని స్వామి వారిని దర్శనం చేసుకోవచ్చు. కేవలము వేరే టికెట్లు ఏవి లేకపోయినా 300 టికెట్లు ఉన్న ప్రతి ఒక్కరూ దర్శనం చేసుకోవచ్చు. సర్వదర్శనం టోకెన్లు తీసుకొని రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలోనైనా ఈ టోకెన్లు తీసుకోవచ్చు. శ్రీనివాసం ఎదురుగా మీరు కౌంటర్స్ ఉన్నాయి, అంటే లోపల కొంచెం కౌంటర్స్ ఉన్నాయి బస్టాండ్ ఎదురుగా శ్రీనివాసంలో, అక్కడైనా మీరు ఈ టోకెన్లు తీసుకోవచ్చు. అలాగే నడక మార్గం దగ్గర ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్ కూడా ఈ టోకెన్లు తీసుకొని చేయొచ్చు. అలాగే నడక మార్గం వాళ్ళ
కి శ్రీవారి మెట్ల వాళ్ళకు కూడా రోజుకి కనీసం 5,000 టోకెన్లు ఇస్తారు. ఈ 10 రోజులు అప్పుడు కూడా మీరు చేయొచ్చు. ఓకేనా. ఇక నిన్నటి రోజు స్వామివారిని 64,150 మంది దర్శనం చేసుకున్నారు. 24,938 మంది తలనీళ్ళు ఇచ్చారు. 3.31 స్వామివారి హుండీ కానుకలు. ఇక స్వామివారి కోసం ఈరోజు 12 కంపార్ట్మెంట్లు అయితే భక్తులు వేచి ఉన్నారు. ఈ కంపార్ట్మెంట్లో వేచి ఉండే భక్తుల సంఖ్య మరి కాసేపట్లో 30కి చేరుకుని. ఇక నిన్నటి రోజు స్వామివారికి దర్శన సమయాలు పూర్తి అయిన తర్వాత ఈ రోజు తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో 1,356 50 రూపాయల రూములు విడుదల చేయంగా ఉదయం 8:35 కేవలం 108 రూములు మాత్రమే భక్తులకు అందుబాటులో అవకాశంకి అయితే ఉన్నది. ఈరోజు 1,000 రూపాయల రూములు అయితే ఏమాత్రమూ విడుదల చేయలేదు. దయచేసి ఈ విషయం మీరందరూ తెలుసుకోవాలి. ఇక ఈ వీడియో ముగించే ముందు నేను మరలా మీ అందరికి ఇంకో విషయం చెప్తున్నాను. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో ఆన్లైన్ దర్శన టికెట్లు అనేవి డిసెంబర్ నెలాఖరు వరకు కూడా పూర్తి స్థాయిలో అయిపోయినాయి. వయోవృద్ధులు, వికలాంగులు, అంగప్రదక్షిణ అన్ని టికెట్లు అయిపోయినాయి. 500 రూములు, సుప్రభాతము, తోమాల, అర్చన, కళ్యాణము ఇవన్నీ కూడా అయిపోయినాయి. కేవలము మీకున్నటువంటి అవకాశము హోమం టికెట్లు నవంబర్కి, డిసెంబర్కి మాత్రమే టీటీడీ వారు ఇంకా విడుదల చేయలేదు. ఆ టికెట్లు విడుదల చేసినప్పుడు నవంబర్ కోట అనేది మీకు అక్టోబర్ 25వ తారీఖున ఉదయం 10 గంటలకి విడుదల అవుతుంది. నేను అప్పుడు మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. అలాగేనండి. ఇక జనవరి నెలలో వైకుంఠ ఏకాదశికి సంబంధించిన దర్శన టికెట్లు అనేవి మీ అందరికీ కూడా ఈ నెల అక్టోబర్ 24వ తారీఖున ఉదయం 10 గంటలకు విడుదల అవుతుంది. తప్పకుండా అప్పుడు మీరు బుక్ చేసుకోండి. వైకుంఠ ఏకాదశి అనేది టీటీడీ యాజమాన్యం వారు మీ అందరికీ కూడా అఫీషియల్ ప్రెస్ రిలీజ్ ద్వారా మీ ముందుకైతే తీసుకొని వస్తారు. తప్పకుండా అప్పుడు మీరు బుక్ చేసుకోగలరు. ఓకేనా అండి. అలాగేనండి, మీరు మరొక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. జనవరి 10 నుంచి 19వ తారీఖు వరకు కూడా వైకుంఠ ఏకాదశి అనేది అయితే నిర్వహించబడడం జరుగుతుంది. ఈ 10 రోజులకు కూడా సంబంధించి కేవలం 300 రూపాయల దర్శన టికెట్లు మాత్రమే టీటీడీ వాడు విడుదల చేస్తారు. ఎటువంటి ఆర్జ సేవలు, బ్రేక్ దర్శనాలు ఇట్లాంటివేవి కూడా, అంటే బ్రేక్ దర్శనము అంటే ముందు గడప దర్శనం నేను చెప్తున్నాను. బ్రేక్ దర్శనం అంటే ట్రస్ట్కి, శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ కాదు, అవైతే విడుదల చేసే అవకాశం అయితే ఉన్నది. సో ఈ 10 రోజులు కూడా చాలా జాగ్రత్తగా భక్తులు ఈ విషయం తెలుసుకోవాలి. అలాగే ఈ అక్టోబర్కి సంబంధించి మీ అందరూ మరొక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. ప్రోటోకాల్ దర్శనాలు కూడా కేవలము ఆయా ప్రోటోకాల్ వాళ్ళు వస్తే మాత్రమే బ్రహ్మోత్సవాలకి రాణిస్తారు. రికమెండేషన్ లెటర్లు కూడా ఈ అక్టోబర్ 10 రోజులు తీసుకోరు. ఓకేనా. ఇక వైకుంఠ ఏకాదశికి కూడా ఇలాగే ఉండబోతుంది. పెద్దగా ఏమీ మార్పు ఉండదు. బ్రహ్మోత్సవాలకి, వైకుంఠ ఏకాదశికి 300 రూపాయల దర్శన టికెట్లు మాత్రమే విడుదల చేసే అవకాశం ఉంటుంది. సర్వదర్శనం టోకెన్లు ఎలాగో ఇస్తారు తిరుపతిలో. ఓకేనా. ఏమైనా డౌట్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ధన్యవాదాలు.